ఆచి చికెన్ మసాలా. జగన్ యాత్ర అంటే విధ్వంసాలేనా? మీరే చూసి అది విధ్వంసమో కాదో చెప్పండి. సరే, ఆ విధ్వంసాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయమంటున్నారా, దగ్గరుండి చేపిస్తున్నారా అంటే కాదు. కానీ ఆయన అనుచర వర్గం మరి వాళ్ళకి ఆలోచన ఎలా ఉంటుందో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు సాధారణంగా వీళ్ళు ఏదో సినిమా యాక్టర్కి సంబంధించిన వాళ్ళు కాదు కదా. రాజకీయ పార్టీ అంటే ప్రజా జీవితంలో ప్రజల జీవితాంతం ముడిపడి ఉండే పార్టీలు ఇవి. అటువంటప్పుడు వీళ్ళు చేసే చర్యలే ఆ పార్టీ మీద రిఫ్లెక్ట్ అవుద్ది అన్న ఆలోచన లేకుండా ఉంటారా? మరి ఎందుకని వైసీపీ ఫ్యాన్స్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులన్నా అంత మూర్ఖంగా ఉంటున్నారని అనుకోవాలా? ఎందుకంటే మనం గతంలో ఆయన యాత్రలు ఎక్కడ చూసినా రప్ప ఫ్లెక్సీలు, పొట్టేళ్ళ తలలు నరికేస్తాం, జగన్ 2.0 ఈ చెప్పి ఎవడు గెలుస్తాడు అసలు? సరే, అదయింది. నిన్న లేటెస్ట్గా జరిగింది ఏంటో తెలుసా? ఒక చిన్న టిఫిన్ స్టాల్, అది దివ్య అనబడే ఒక మహిళకు సంబంధించినది. అది దాంట్లో పడి విధ్వంసాలు సృష్టించారండి. అసలు నిన్న పెట్టింది దేని గురించి? పొగాకు రైతులు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏదైనా ఎవరి గురించి అయినా వెళితే ఆ రైతులను అక్కడికి రమ్మనండి. మీ పార్టీ వాళ్ళని రావద్దని చెప్పండి. దానివల్ల మీకు నష్టమే తప్ప లాభం అయితే ఈసిమంది కూడా ఉండదు. అసలు మీకు నష్టం కంటే కూడా ఆ రైతులే నష్టపోతున్నారు. అదేంటో మీకు పూర్తిగా చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీరేదో బల ప్రదర్శన చేద్దామని అనుకున్నా, ఒకవేళ నిజంగా బల ప్రదర్శన అయినా దానివల్ల ఉపయోగం లేదు కదా. ఓట్లేమి రావట్లా. సిద్ధం సభల్లో ఓట్లు వచ్చినాయా? రాలా. కానీ జనాలు వచ్చారు. ఉపయోగం ఏముంది? కాబట్టి ప్రజలకు విపరీతమైన నష్టం జరుగుతుంది. నేను అన్న మాటలు కొంచెం కఠినంగా ఉన్న ఈ వాస్తవాలు, ఎందుకంటే ఇది చూస్తే మీకే అర్థమవుతుంది. సో ప్రధానంగా ఇక్కడ చూడండి, ఈ గనక చూస్తే మామూలుగా కాదు, ఎంత బాధాకరంగా ఉంటాయంటే, ఇదిగోండి, అదిగో అటు నుంచి ఇటు ఎలుగులో పాములో వస్తే పొడిచినట్టు పొడవాల్సి వస్తుంది. కామ వాళ్ళేమో పాపం అది చూడు ఎట్ట దొక్కుతున్నారు. అక్కడ ఉన్న సామాగ్రి, మిక్సీలు, ఫ్రిడ్జులు అన్నీ నాశనం చేశారు. చూడండి వాళ్ళని ఎట్లా ఏడిపించారు. అది వాళ్ళు ఏదో పాపం పొట్టకూటి కోసం అదేదో చిన్న స్టాల్ పెట్టుకుంటే వాళ్ళని ఏ రకంగా హింసకు గురి చేశారో చూడండి. ఇక చెప్తాం, ఒకదాని తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఈ రైతులు సంబంధించిన పొగాకు చూడతాం. ఇదిగోండి, ఈ పొగాకు కట్టలు ఉంటాయి కదా, ఇది దానికి గిట్టుబాటు ధర లేదురా నాయన అంటే దాన్ని దొక్కుతున్నారు. ఇంకా చూద్దాం, అప్పుడే అవలా. ఇదిగోండి, ఈ పెద్ద ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, చూద్దాం.
పొద్దు నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చేసి పట్టుకొచ్చి నాయకులు వస్తున్నాడో ఆయన హోదా లేకపోయినా సరే ఏదో మార్కెట్ గురించి దానికి ఏదో చెప్తారని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆపారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది కూడా ఆ నాయకుడితో తిరుగుతుమే తప్ప వాళ్ళు మొత్తం అక్కజనాలంతా తీసుకొచ్చి పేరు కొట్టేసి నాశనం చేశారు తప్ప మార్కెట్ గురించి కానీ మార్కెట్ విధానాల గురించి కానీ ఒకరేం జరిగింది ఇప్పుడేం జరిగింది తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పటి వరకు మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. ఆయన కొన్ని దీని గురించి కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నాడు. అయినా సరే ఈ రైతులు రాజకీయం కోసం తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గం నుంచి కాకుండా మొత్తం జిల్లా అంత నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం చెప్పి మా స్థానికంగా ఉన్న రైతులకు కానీ మా పేరు పెట్టిన రైతులకు కానీ సపోర్ట్ చేయడం నాశనం చేసి మమ్మల్ని మొత్తం నాశనం చేసి వదిలేశారు. దీని గురించి గవర్నమెంట్ తక్షణంగా దీని గురించి ఆయన పట్టించుకోకుండా ఈ పోరాట సమస్య ఇక్కడ చేసి మమ్మల్ని బయటపడేది కోరుతున్నాం. ఇదేంటంటే కొంచెం ఈయన మరి చంద్రబాబు నాయుడు గారి అభిమానేమో బహుశా అందు గురించే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తారంటున్నారు. కానీ దీనికి ముందు మనం చూసాం కదా, ఆ పొగాకు తీసుకొచ్చి దానికి గిట్టుబాటు ధర లేదంటే దాన్ని దుక్కుతా ఉన్నారు. మరి దేనికి వచ్చినట్టు? ఇప్పుడు రైతులేమో అలోలచ్చన అన్నప్పుడు దాన్ని నాశనం చేయడానికి వచ్చారని చెప్పేసి అనుకోవాలా? వాళ్ళ ఉద్దేశంలో ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉండారు అనుకున్నారు, బాగానే ఉంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ రైతులకి ధైర్యాన్ని ఇవ్వాలా, భరోసాగా ఉండాలా, లేకపోతే ఇంకా వాళ్ళ మీద పడి తొక్కాలా? ఇదే జరుగుతుంది. మీరు చూడండి, ఆ మిర్చి రైతులు కానీ, బంగారుపాలెం మామిడి రైతులు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఇదే విధ్వంసాలు. ఇది కాకుండా బోనస్గా దివ్య అనబడే ఆ యువతి వాళ్ళ హోటల్లో ఆ చిన్న స్టాల్లో ఇష్టాను రీతిగా అక్కడ విధ్వంసం సృష్టించేసి దాన్ని నాశనం చేసి అక్కడ వస్తువులు పగలగొట్టి ఏం చేద్దామని. గోదావరి జిల్లాలో పరిస్థితి ఇది. గోదావరి ఎంత సస్యశ్యామలంగా ఉండేటటువంటి ప్రాంతం, అటువంటి ప్రాంతంలో వీళ్ళు ఇటువంటి అరాచకాలు సృష్టిస్తున్నారనంటే ఏం చేయాలి? ఇక ప్రజలు ఏమని ఆలోచిస్తారు అర్థం చేసుకోండి. పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు ఇటువంటి ఘటనలు చేస్తూ ఉన్నప్పుడు. ఏమైనా భవిష్యత్తులో అయినా సరే ఏమన్నా కొంత కాకపోతే కొంతన్నా ఆలోచిస్తారుగా. వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు ప్రవర్తించే తీరు చూస్తున్నారు కదా అన్నీ. ఇప్పుడు వరుసగా జరుగుతున్న పరిణామాలు దానికి తగినట్టుగా ఎవరెవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని భుజాన్ని వేసుకొని మాట్లాడతాం. సో రైతులకు సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించి కానీ, పేదలకు సంబంధించి కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా? అక్కడేమో అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసిన దాంట్లోనేమో దానయ్య అనబడే బాగా కట్టిక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం, నేను కులాల గురించి మాట్లాడుతున్నాను, కట్టిక పేదరికం. ఇప్పుడు వీళ్ళు పూట గడవని పరిస్థితుల్లో ఏదో వాళ్ళు ఆ చిన్న హోటల్ నడుపుకుంటున్నారు, ఏ పూట కాపోట ఎంతో కొంత వస్తే చాలే అని చెప్పేసి అనుకునే దగ్గర వాళ్ళ ఫ్లాస్కోలు కూడా పగలగొట్టారంటే, వాళ్ళు టీ నిల్వ చేసుకునే ఫ్లాస్క్, ఆ ఫ్లాస్క్ను కూడా పగలగొడితే ఇంక వాళ్ళు మళ్ళీ అవన్నీ కొనుక్కోవాలి అంటే ఎంత ఖరీదవుతుంది? సో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేను వాళ్ళ దృష్టి కన్నా తీసుకెళ్ళండి. వాళ్ళని ఎంత కొంత ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటాను. ఎందుకంటే సరే పోనీ వైసీపీ వాళ్ళు ఏమైనా ఆదుకుని, ఎవరు ఆదుకున్నా మంచిదే. అరే మా పార్టీ కార్యకర్తలే నాశనం చేశారు కదా, మేమే ఆదుకుంటామని చెప్పేసి వైసీపీ వాళ్ళు ముందుకు వచ్చినా బ్రహ్మాండంగా ఎవరైనా సరే ఆహ్వానించవచ్చు. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా అయినా సరే ఆ మెసేజ్ కన్వే చేస్తాను. సో ఏ పార్టీ వాళ్ళని కాదు, ముందు వాళ్ళకి అండగా నిలబడండి. ఎప్పుడైనా సరే ఒకళ్ళు బాగు కోరుకోవాలి కానీ ఒకళ్ళు నాశనం చేద్దామనే ఉద్దేశాలు మాత్రం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏదో కుటుంబ పోషణ కోసం చేసుకుంటున్నటువంటి పెట్టుకున్నటువంటి హోటల్ని ఆ రకంగా చేశారని అల్టిమేట్గా అది పార్టీకి రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు. లేకపోతే ముందు దాగి ఆ మొత్తులో ఎలా పడితే అలా మాట్లాడుకుంటున్నారా, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారా, లేదా గంజాయి తీసుకుంటున్నారా, ఏం చేస్తున్నారు వీళ్ళు? సో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం చూసుకోండి. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, ఇప్పుడు జనసేన వాళ్ళైనా అంతే. జనసేన పార్టీ ఒక యువకులు ఉంటారు, వాళ్ళు స్పీడ్గా ఉంటారు, అక్కడక్కడ ఇట్లాగే తాగేసి ఏదైనా చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు చేసే పనులకి మీ పార్టీ బదనామైద్ది, మీ నాయకుడు బదనాం అయిపోతాడు. అది గుర్తుంచుకోండి. ప్రజల్లో మీ వలన ప్లస్ ఉన్నా లేకపోయినా మైనస్ మాత్రం అవ్వకూడదు. కాబట్టి మీరు అంటే మీరు అని కాదు, నేను పలానా పార్టీ అనగానే మీరు అని కాదు, మీ నాయకుడిని చూస్తూ ఉంటారు ఆయనలో. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించండి. లేదు అనుకుంటే మీ నాయకుడిని నడి రోడ్డు మీద నిలబెట్టిన వాళ్ళు మీరే అవుతారు. ఇది స్పష్టం. ఈ అరాచకాలకు ఇప్పుడైనా సరే చరమగీతం పాడండి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాత్రల రంగాల్లో ఏం చెప్పదలుచుకుంటున్నారేంటో తెలియదు, కానీ
జనాలు మాత్రం విపరీతంగా వస్తున్నారు. అసలు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారో ఏంటో ఏం అర్థం కావట్లా. అరే దానివల్ల ఏం ఉపయోగం? కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువగా పూసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి జగన్ 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 అని భజన చేసిన వాళ్ళంతా ప్లాట్ఫారాల మీద తిరుగుతూ ఉన్నారు. సరే, మీరైనా కొంచెం జాగ్రత్తగా ఉండి మీ కుటుంబాన్ని మీరు చూసుకోండి. ఆ తర్వాత మీ నాయకుడి దగ్గరికి వెళ్ళండి. సరే, మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.